హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను చెన్నై వెళ్తున్నామండి. చెన్నై కాంచీపురం ఇట్లా టూర్కి. ఒక పంట ఎక్స్ట్రా ఇచ్చావా? థ్యాంక్స్ అన్న. సో అయితే నేనైతే ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నాను. పింక్ నా బ్యాగ్ ఉందా దొబ్బేశారా? సో అక్కడైతే ట్రాలీ పెట్టించాను. అంటే చాలా దూరం ఉంది కదా, మోసుకెళ్ళడం ఎందుకులే అని. ఉంది బా, ఎవరు తీసుకుపోలేదు. నా అదృష్టం బాగున్నట్టుంది. లడ్డు కూడా ఇంకా రాలేదు. సో బస్ కోసం వెయిటింగ్, జర్నీ కోసం. ఇది మా అందమైన ఆలగడ్డ బస్ స్టాండ్. వచ్చింది రోయ్, ఇది బుర్ర తింటుంది. ఫేస్ చూపిస్తానని అట్ట పోతుంది. సో ఫ్రూట్స్ తీసుకొచ్చా లడ్డు నీకోసం, నీకు ఇష్టమని. ఎంత రాజు కేజీ? కిలో 200 అంతే. నేను 150 అని చెప్పిన. ఆడ 150కి వాడు ఇయ్యట్లే లడ్డు. ఈ టైంలో అర్ధరాత్రి దొరకడమే ఎక్కువ. మళ్ళీ దానికి ఎందుకు చెంపలు కొట్టుకుంటావు? వాటర్ బాటిల్ ఏది? వాటర్ బాటిల్ అది ఆడ పెట్టినా. సో వాటర్ అని అయిపోయినాయి లడ్డు. ఖర్చులన్నీ రాజు పెడతాడు, నాకు మాత్రం బడ్జెట్ పద్మనాభంలాగా లెక్కలు చెప్తాడు. నాకు ఇష్టమైన ఆరెంజ్ చేస్తే అలా నువ్వు తింటామని తెచ్చుకున్నాను. అవసరం లేదు, నువ్వు కెమెరామెన్, వేస్ట్ కెమెరామెన్ పెట్టుకునే. నేను ఇదేనండి మా బస్సు. ఈ రోజు thumbnail ఫోటో దిపిపోయి నా చేత రక్తం లోపల పెడతాంటా. నా పేరా రాజు కాదు ఆంటీ. ఇట్లా చూడు రాజు, మంచిగా చూడు రాజు. లడ్డు నా పేరు ఏమని పెట్టినావు లడ్డు? ఎన్న పేరు చెప్పండి. L8 ఆవిడేలేండి. ఇదిగో రాజు ఇటు చూడు. ఆవిడ మొత్తం పెద్ద మనిషి. చూడు రాజు, చూస్తానా? ఇదో నువ్వే కదా thumbnail బాగాలేదన్నావు. సూపర్ thumbnail వచ్చింది. బస్ ఎక్కేటప్పుడు నేను ఎక్కినాక నువ్వు రా. సరే రాజు, నేను నేర్చుకోవాలడ్డు కొంచెం. సో కానీ ఊరే పోయిందిరా. చెప్పుడు ఫస్ట్ పాదమే చెప్పూసిపోయింది. నీకు నడవడం కూడా రావట్లేదని అర్థం. నేనే దగ్గరుండి నడిపించాలని. దూరం నుంచి రాలడ్డు. L8 L9 ఎక్కడుంది అది? అదిగో రాజు, L8 U9 L9 L8 ఇదేనా లడ్డు? అదే రాజు. వావ్ సూపర్. అమ్మ పెద్ద ముత్తైదా, లోపలికి వెళ్ళు. అమ్మ చిన్న ముత్తైదా. ఏంటి రాజు ఎక్కడ పెడుతున్నావు అన్ని? ఇక్కడ ఇచ్చారా డెస్క్? ఏంటి రాజు ఇది గబ్బు కొడుతుంది బస్సు? దయచేసి కొంచెం దూరంగా ఉండు రాజు. ఇటు చూడు రాజు. అంటారా నల్లమ్మ. అక్కడ పెట్టు ఆరెంజెస్. ఆరెంజెస్ పెట్టి ఇట్లా చూడు. లడ్డు చాలా బాధలో ఉందంటండి ఈరోజు. ఏం లడ్డు అట్లా ఉండవు? ఎంతైంది టైము? 5 అయింది. నేను డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఇద్దరు లేపుతారని బాధపడుతున్నా. 5 అయిందే అన్న. కోయంబేడు వస్తే బస్ స్టాండ్ చెప్పేసాను. అడుగు కోయంబేడులో లేపుతారంట. సో ఆరెంజెస్ అయితే కనుక లడ్డు మొత్తం తినేసిందండి. రాజు నేను ఒక్కటన్నా అంటుకున్నాను రాజు. ఎందుకు అబద్ధాలు చెప్తాను? ఎందుకు అంటుకుంటావు? తిన్నావు. ఏం తినలేదా? సో మొత్తానికైతే మేము చెన్నై దాకా వచ్చేసామండి. ఇంకొక 5 మినిట్స్లో మేము కోయంబేడు బస్ స్టాండ్లో దిగుతాము. అన్నానగర్ అంట, నెక్స్ట్ కోయంబేడు. సో మేము వెళ్ళి ఆడ నిల్చుంటే నేను ఈడ పడ్డపోయానండి. అబ్బో ఏం ఊపినా ఊపుతుంది బస్సు. సో పొద్దున్న నా లవర్ కల్లోకి వచ్చింది. భలే ఉంది ఫీల్ మాత్రం. ఎవర్రా నీ లవరు? ఉందిలే, ఉన్నదిలే నా మాజీ లవర్ ఒకటి. 1 2 3 4 5 6 7 ఎవరు నెంబరు? సెకండా? కాదులే, లాస్ట్. మార్నింగ్ లేచి మొహం చూడండి ఎట్లా పెట్టాడు. ఇరిటేటింగ్గా పెట్టి చూస్తా అంటాడు. చెన్నైకి అయితే రీచ్ అయ్యాము. అన్నానగర్ క్రాస్ చేసాము. ఇప్పుడు కోయంబేడులో దిగుతాము. బస్ స్టాండ్ అటు సైడ్ ఉంటుంది. ఎక్కడుంది లడ్డు? అటు సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది. లాస్ట్ టైం గుర్తుందా? నాకు లేదు. ఈ లాస్ట్ టైం కాదు, అంతకు ముందు టైం లేదు. ఇక్కడ దించితే అటు రోడ్డు దాటి వెళ్ళాం. లేదు, నీకు వెలుతురు పడుతుంది వెనకాల. అవిఆర్సిఆర్ దగ్గర కూర్చోపో. సో కోయంబేడు బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. రాజు దాని మీద నడవకు రాజు, అది బస్సులో వచ్చేది, దీని మీదే నడవాలి. కాదు, ఇక్కడ మనకేం తమిళ్ రాదు కదా, మనం అడుక్కోవాలన్నా అన్న కంచీపురం బస్ ఎక్కడ అని. లేదబ్బా ఇక్కడ. సో ఏమో రాజు, సంవత్సరం పాటు కట్టారు దీన్ని. మా ఊరు కంటే పెద్దగానే ఉంది లడ్డు చెన్నై.
మీ ఊరు కంటే పెద్దగా ఉండదు పాపం, ఓవర్ యాక్షన్ చెయ్యకు. కొడతారు వాళ్ళు కానీ విన్నారంటే. ఎట్టన్నా చూడు పెద్దగానే కనిపిస్తుంది. చెయ్యి నొప్పిలేస్తుంది, సిగ్గులేందా నాకు. నీకు మర్చిపోయి ఏదో మొహం వేసుకొని ఆ చెత్త లాక్కుంటారు అన్నంటావే. ఆ 622 అనే కనిపించే దగ్గరకు పో. భయ కంచీపురం బస్ స్టాండ్ బస్ లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళాలి నేను చెప్తున్నా కదా. ఇన్ని ఉన్నాయి కదా. ఊర్రా నేను నీకేం చెప్పారా? రాజుని దొల్లిచ్చి 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 కొట్టాలి. అయినా కానీ ఏం కాదు, పాపం కూడా తగలదు. దేవుడు ఉండి వాడిని ఇంకా 4 కొట్టమ్మా అని చెప్తాడు. ఏ రాజు మాధవరం ఇది ఎక్కడ ఎన్నట్టుంది లడ్డు? ఎన్నూరు అంట. మరి ఇంగ్లీష్లో రాసినారు రాసిన రాజు. లడ్డు నువ్వెందుకో నాకు లేని ఊరికి దారి ఎత్తుకుతున్నావు అనిపిస్తుంది. ఎక్కడ అక్కోకుండా వెళ్ళిపోతున్నావు, మళ్ళీ తర్వాత వీడియో చూసి ఏడవాకు, నన్ను తిట్టాకు. ఆడికి పోయినాక మళ్ళీ ఇట్నే పోవాలి. ఆడ బస్సులు ఆపుతాయని అలా ఎవరన్నా దీన్ని కొడతారా? ఈరోజు కుక్కర్ కొన్నట్టు కొడతా. వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి చూడరా ఫస్ట్ నువ్వు. బెటర్ లడ్డు, ఒక తమిళనాడు అబ్బాయిని ఎవరినన్ను పెళ్లి చేసుకోలడ్డు నువ్వు. వద్దునా పొన్నం. ఏంది ఆయన పొన్ను అన్నాడు అంటే అమ్మాయా? మైక్ లేకపోయినా పర్లేదు లే. పొన్ను అంటే అమ్మాయే కదా. అంటే పొన్ను అన్నాడేమో, పోవాలా అని అడిగాడేమో. అదే బస్ స్టాండ్ లో పోయేటోళ్ళు వెనక తిప్పుకొని పోయి ఆయన వా నువ్వు సైన్స్ సెన్స్ కామన్ సెన్స్ ఏంటిదే బాగుంది. అబ్బా పో, పాపం లడ్డుకి అప్పుడే ఆకలి అవుతుంది. లేదు ఏమంటే ఎప్పుడు తీసుకోపో లడ్డు. పొద్దు పొద్దునే స్వీట్ తాగితే కడుపులో తిప్పుతాదు. సరే వాటర్ తాగు లడ్డు, తిప్పదు. సో ఇప్పుడైతే మేము కాంచీపురం బస్సు ఎక్కుతున్నాము. ఎక్కడున్నాయి టాయిలెట్స్? దరిద్రంగా ఉంటుంది. రాజు అయితే వాష్రూమ్కి వెళ్ళాడండి. సో బస్ అయితే ఇది కాంచీపురందే, ఎక్స్ప్రెస్ అంట, బట్ ఫుల్ అయిపోయింది. ఫుల్ ఇది. అదిగో అక్కడ ఇంకోటి వచ్చింది చూడు, కాంచీపురంది. అదిగోరా కళ్ళు మూల కనిపించట్లా కాంచీపురం అని. ఖాళీ ఏది? అదిగో ఆ బస్సు వచ్చిందిరా, ఫ్రెష్ బస్సు. అదిగో నేను తమిళ్లో చదివా రాజు, నాకు తమిళ్ వచ్చు. అది అయ్యో షాప్ చేద్దాం అనుకున్నారే, బుక్ అయిపోయారే. ఎక్స్ప్రెసేనా ఇది అన్న? కాంచీపురం ఎక్స్ప్రెసేనా? తాంబరం నుంచి ఏంటంటేనండి, తాంబరం దగ్గర నుంచి సర్వీస్ అంటే పల్లె వెలుగు బస్సులు లాంటివి ఉంటాయి. వాటిలోది వెళ్ళాలంటే కొన్ని గంటలు, కొన్ని యుగాలు, కొన్ని సంవత్సరాలు పట్టేది. కానీ ఇది మహిళా బస్సు కదా, ఇక్కడ మహిళలు రాలే. నేను వచ్చా కదా రాజు, ఆయన నల్ల పొన్ను అనుకొని టికెట్ వద్దులే పోమ్మా అంటాడు. లేదు ఈ ఎక్స్ప్రెస్లకు ఉండవులే రాజు. 3 సీట్లు కదా, 2 సీట్లు అది కూర్చోవడం బెటర్. 3 సీట్లు అయితే తొక్కుతారు వచ్చి కన్ఫామ్గా. ఇటు పక్కనే కూర్చుందాం రా రాజు. అంటే పక్కనే ఎవరో ఒకరు కూర్చుంటారు రాజు. సరే నువ్వు అటు పక్క కూర్చో, సీట్లు ఇట్లా 50 వచ్చాయి కదా ఇద్దరికి.